భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండం 13వ సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాజు విలపించుట, కైకేయిని అనునయించుట అనే కథగా విందాం. దశరథుడు అట్టి దీనస్థితికి తగినవాడు కాని అలవాటు పడ్డవాడు గాని కాదు. పుణ్యం అంతా వ్యయం అయిపోయిన తర్వాత స్వర్గలోకం నుంచి భూమిపై పడిన యయాతి చక్రవర్తి వలె అతడు నేల మీద పడి ఉన్నాడు. అటువంటి మహారాజుకు సాక్షాత్తు మూర్తీభవించిన అనర్థమా అన్నట్లు ఉన్నది. తన పని సాధించుకున్నది అయిన కైకేయి ఏమాత్రం జంకు కొంకు లేక భయపెడుతూ మరల ఆవరాలనే కోరింది. మహారాజా, నేను సత్యవంతుడను, చేసిన ప్రతిజ్ఞ విడువను అని అనుచూ బడాయి చెప్పుకొనుచూ ఉందువు కదా, ఇప్పుడు నా వరమును ఎందుకు కాదంటున్నావు అన్నది. కైకేయి ఈ విధంగా అనగానే దశరథుడు చాలా కోపించి కొంతసేపు స్మృతి తప్పినట్లయి ఈ విధంగా అన్నాడు. దుష్టురాలా, నాకు శత్రుభువు మనుజశ్రేష్ఠుడైన రాముడు అరణ్యానికి వెళ్ళిన వెంటనే నేను మరణించగానే కోరిక తీరి సుఖంగా ఉంటావులే. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. నేను స్వర్గానికి వెళ్ళినప్పుడు రాముడు కులాసాగా ఉన్నాడా అని దేవతలు అడిగినప్పుడు అసలు విషయం కప్పిపుచ్చి క్షేమంగానే ఉన్నాడు అని చెప్పి వారిని ఎలా నమ్మించగలను? అసలు విషయం దాచకుండా కైకేయికి ప్రియం చేయడం కోసం నేను రాముని అరణ్యానికి పంపాను అని చెప్పినా అది ఎవ్వరూ నమ్మరు. పుత్రుడు లేని నేను ఎంతో శ్రమపడి గొప్పవాడు పరాక్రమశాలి అయిన రాముని పుత్రునిగా పొందాను. అట్టి రాముని ఏ విధంగా విడవగలను? సూర్యుడు విద్యలన్నీ అభ్యసించినవాడు, కోపాన్ని జయించినవాడు, ఓర్పు కలవాడు, తామర రేకుల వంటి నేత్రాలు కలవాడు అయిన రాముని నేను అరణ్యానికి ఏ విధంగా పంపగలను? నల్ల కలువ వలె శ్యామవర్ణం కలవాడు, దీర్ఘబాహువు, మహాబలశాలి, మనోహరుడు అయిన రాముని నేను దండకార్యానికి ఎట్లా పంపగలను? రాముడు సుఖాలకు అలవాటు పడ్డవాడు, కష్టపడి ఎరుగడు. అట్టి బుద్ధిమంతుడైన రాముడు కష్టపడుతుండగా నేనెలా ఊహించగలను? దుఃఖాలకు తగని రామునికి దుఃఖం కలిగించకుండా నేను ఇప్పుడే మరణించినట్లయితే నాకు సుఖం కలుగుతుంది. క్రూరురాలా, సత్య పరాక్రమవంతుడు, నాకు చాలా ఇష్టడు అయిన రామునికి ఎందుచేత కీడు కలిగిస్తున్నావు? నాకు ఈ లోకంలో గొప్ప అపకీర్తి పరాభవం తప్పవు. మనసు చెదిరిపోయిన దశరథుడు ఈ విధంగా విలపిస్తూ ఉండగా సూర్యుడు అస్తమించి రాత్రి వచ్చింది. ఆర్తుడై ఆ విధంగా విలపిస్తున్న దశరథునికి రాత్రి చంద్రమండలంతో ప్రకాశిస్తున్న చీకటిగానే ఉంది. ఆ వృద్ధుడు వేడి నిట్టూర్పులు విడుస్తూ రోగ పీడితుని వలె ఆకాశం వైపే చూస్తూ అతి దీనంగా విలపించాడు. నక్షత్రాలనే అలంకారాలు ధరించిన మంగళకరివైన ఓ రాత్రి, నువ్వు తెల్లారద్దు, నా మీద దయ ఉంచు. ఇదిగో అంజలి ఘటిస్తున్నాను. లేదా ఓ రాత్రి శీఘ్రంగా తొలగిపో. ఎంత ఆపదకు కారణభూతురాలు, దయావిహీనురాలు, క్రూరురాలు అయిన కైకేయిని చూచుట నాకేమాత్రం ఇష్టం లేదు. ఆ రాజు ఈ విధంగా పలికి పిదప నమస్కరిస్తూ కైకేయిని బ్రతిమాలాడు. మరల ఆమెతో ఈ విధంగా అన్నాడు. శుభప్రదురాలైన ఓ రాణి, నేను మంచి నడవడిక కలవాడను, దీనుడను, నిన్ను ఆశ్రయిస్తున్నాను, ముసలివాణ్ణి, విశేషించి రాజును. అలాంటి నన్ను అనుగ్రహించు. ఓ సుస్త్రోని, నేను చెప్పినదంతా ఆకాశంలో కలిసిపోవడం లేదు కదా. ఓ బాల, నా విషయంలో అనుగ్రహించు. నీవు మంచి హృదయం కలదానవు, నల్లని నేత్రాంతాలు గల ఓ దేవి, అనుగ్రహించు. నా రాజ్యం రామునికి నువ్వే ఇవ్వు. ఈ విధంగా కీర్తి సంపాదించుకో. ఓ విశాల శ్రోణి, సుందరముఖి, చారునేత్రి, ఈ పని చెయ్యి. ఇది నాకు, రామునికి, లోకానికి, గురువులకు, భరతునికి కూడా ప్రియమైంది అన్నాడు. విశుద్ధమైన హృదయం గల రాజైన ఆ భర్త దీనుడై ఎర్రటి కన్నీటి బిందువులు కారుస్తూ అనేక విధాల దీనంగా విలపిస్తూ ఉండగా కూడా విని దుష్ట స్వభావం గల ఆ క్రూరురాలు అతని మాట ప్రకారం చెయ్యలేదు. ఎంత చెప్పినా సంతోషించక రాముని అరణ్యానికి పంపవలెను అని ప్రతికూలంగా మాట్లాడుతున్న భార్యను చూచిన ఆ రాజు దుఃఖితుడై మరల మూర్ఛితుడై నేల మీద పడిపోయాడు. ఆత్మాభివంతుడైన దశరథుడు ఈ విధంగా దుఃఖిస్తూ తీవ్రమైన నిట్టూర్పులు విడుస్తూ ఉండగానే రాత్రి గడిచిపోయింది. ప్రాతకాలమున వందిమాగధులు వచ్చి
మేల్కొల్పుటకు ప్రారంభించారు. అయితే ఆ రాజశ్రేష్ఠుడు వాళ్ళని నివారించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండం 13వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాజు విలపించుట, కైకేయిని అనునయించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 14వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాజాజ్ఞ చే సుమంత్రుడు రాముని కొనివచ్చుటకై వెడలుట అనే కథగా వింటారు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.